జిల్లా కోర్టు నందు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ జి శ్రీనివాస్, లోక్ అదాలత్ సెక్రటరీ జడ్జ్ వాణి, జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్, బార్ ప్రెసిడెంట్ అయ్యప్పరెడ్డి, బార్ జనరల్ సెక్రటరీ నాగరాజు, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మురళీ నాయక్, శివనాగప్రసాద్, వివిధ బ్యాంకు మేనేజర్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వేణుగోపాల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంకుల అడ్వైజర్ ఎస్కేఎస్ సందాని, పి చందన, జీవీఎల్ నాగమణి మరియు సీనియర్ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. లోక్ అదాలత్ కు వచ్చిన కక్షదారులకు స్టేట్ బ్యాంక్ వారు 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా జడ్జి శ్రీనివాస్, బ్యాంక్ లీగల్ అడ్వైజర్ ఎస్కే సంధాని పరిశీలించడం జరిగింది. నెల్లూరు జిల్లా కోర్టు నందు నేషనల్ లోక్ అదాలత్ జిల్లా జడ్జి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ఎవరైతే బిల్డింగ్స్ డ్యూరేషన్ కట్టారో, అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఆర్ ఫ్లోర్స్ వేసి ఉన్నారో వారందరికీ ఆల్రెడీ పెనాల్టీలు వేయడం జరిగింది. వారు బీపీఎస్ స్కీమ్ కి అర్హత రావాలి అని అంటే వారి మీద ఎటువంటి కోర్టు కేసులు ఉండకూడదు. సో ఉన్నటువంటి కోర్టు కేసులు వారు మాఫీ చేయించుకోవాలి. కాబట్టి వారు కూడా పెనాల్టీలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ జిల్లా జడ్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన యొక్క బార్ అసోసియేషన్ సీనియర్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి శ్రీ వేనాడు చంద్రశేఖర్ రెడ్డి గారిని వారిని సభను ఉద్దేశించి ప్రసంగించారు. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులన్నీ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిఎల్ఎస్ఏలో, అలాగే జిల్లా కోర్టుకు సంబంధించిన మ్యాటర్లన్నీ కూడా డిఎల్ఎస్ఏ మేడం ప్రేమావతి గారి అధ్యక్షతన థర్డ్ ఏడీ గారి అధ్యక్షతన అక్కడ జరుగుతాయి. అలాగే ఫస్ట్ ఏడీ గారి కోర్టులో, భరద్వాజ్ గారి కోర్టులో, వారి కోర్టుతో పాటు ఎక్సైజ్ కోర్టు మ్యాటర్స్ జరుగుతాయి. సెకండ్ దుర్వినియోగం కాకుండా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో చేసుకున్నట్టయితే మేము ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అధికారులందరికీ కూడా మేము హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యూనియన్ బ్యాంక్ తరఫు నుంచి లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు యూనియన్ బ్యాంక్ లో ఉన్నటువంటి మొండి బకాయిలను అందరికి నోటీస్ పంపించడం జరిగింది. ప్రతి ఒక్క కస్టమర్లు ఈ లోక్ అదాలత్ ను వినియోగించుకొని వారికి ఉన్నటువంటి కట్టని పరిస్థితి ఏదైనా ఉంది, లోన్ కట్టలేని పరిస్థితి ఉంది, వారికి పిలిచి వాళ్ళు ఎంత కట్టగలరు అంత అమౌంట్ తీసుకొని మనం సెటిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈవెన్ కొందరికి పరిస్థితి ఏంటంటే ఏదో కట్టని పరిస్థితి, అనారోగ్య కారణంగా కానీ వేరే ఇతర కారణాల కానీ కట్టని పరిస్థితి ఉంది. వీరందరికీ లెటర్లు పంపించి ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పి వాళ్ళకి కట్టిన తర్వాత వేరే బ్యాంక్ లోన్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు రీజనల్ ఆఫీస్ వారు నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ ని కండక్ట్ చేస్తున్నాము. ఈ లోక్ అదాలత్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతంలో లోన్ తీసుకొని కట్టలేని వాళ్ళందరికీ కూడా ఓటీఎస్ కింద చాలా తక్కువ అమౌంట్ తో సెటిల్ చేయడానికి అవకాశం కలిగించాము. ఈరోజు ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు మేము ఇక్కడే ఉంటాము. ఆల్రెడీ మేము అందరికి కూడా నోటీసులు పంపించాము. నోటీసులు తీసుకొని ఇక్కడికి వచ్చినా లేక సదరు ఆ బ్రాంచ్లోకి వెళ్ళి కలిసినప్పటికి కూడా ఈ అకౌంట్లన్నీ కూడా ఓటీఎస్ కింద మేము సెటిల్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఖాతాదారులందరూ ఉపయోగించుకొని రుణ విముక్తులై బ్యాంకుకి కూడా సహాయపడతారని ఆశిస్తున్నాం. నమస్కారం అండి. ఇక్కడ నెల్లూరు జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఇందులో ఎన్టీఐ కస్టమర్లు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేలాగా ఈ నేషనల్ లోక్ అదాలత్ లో వాళ్లకు వీలైనంత వరకు మేము సహాయం చేయడానికి ముందుకు వచ్చాము. ఇక్కడ అన్ని బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ అన్ని బ్యాంక్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కస్టమర్లు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా కెనరా బ్యాంక్ వారి మొండి బాకీలని తీర్చుకోవడానికి ఒక సదవకాశం ప్రవేశపెట్టింది. అందరూ కూడా వాళ్ళు ఓటీఎస్ చేసుకొని వాళ్ళ మొండి బాకీలను క్లియర్ చేసుకొని నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాళ్ళు అతి తక్కువ అమౌంట్ కి
వాళ్ళ బాకీలని క్లోజ్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంపౌండ్ లో మా జిల్లా జడ్జి గారు ఆధ్వర్యంలో అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఈ లోక్ అదాలత్ పాల్గొనడం జరిగింది. ఈ లోక్ అదాలత్ యొక్క ఉపయోగం ఏమిటంటే ఇక్కడికి వచ్చినందువలన ప్రతి ఒక్కరికి ఉపయోగకరమే. ఏమిటంటే బ్యాంకు వాళ్ళకి మొండి బకాయిలు, ఇన్సూరెన్స్ కంపెనీలో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అన్నిటికీ ఇక్కడ రాజీ చేయించుకొని అవార్డు తీసుకున్నందువల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగము. అలాగే ఇక్కడికి వచ్చినందువల్ల ఏంటంటే బ్యాంకు వారు కూడా మంచి మనసు చేసుకొని ఇప్పుడు ₹1,00,000 ఉన్న దానికి ఎంతో కొద్దిగా తగ్గించి, ఇంకా తగ్గించి ఇక్కడ అందరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు వారు కూడా వచ్చినారు. ఇక్కడ అన్ని బ్యాంకు వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని బ్యాంకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.